ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఒక స్పోర్ట్ గానే చూస్తారు. కానీ మన భారతదేశంలో మాత్రం క్రికెట్ అంటే నిండైన అభిమానం. ఈ స్పోర్ట్ తో ఇండియన్స్ అంతా ఏకమవుతారు. అందుకేనేమో భారతీయులు క్రికెట్ అంటే స్పోర్ట్ కాదు ఎమోషన్ అని అంటారు. అయితే ఈ స్పోర్ట్ ఆడాలంటే చాలా బలం, శక్తి, బుద్ధి ఉండాలి. ఇందుకోసం క్రికెట్ ఆడే వాళ్ళంతా ఫిట్నెస్, హెల్త్ కేర్ అండ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ స్టైల్ను పూర్తిగా గేమ్కు అనుకూలంగా ఉండేలా మార్చుకుంటారు. కానీ ఇండియాలో వికలాంగులు సైతం క్రికెట్ ఆడతారు, ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే మన భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారు క్రికెట్ ఆడుతున్నారు. ఇందులో పుట్టుకతో అంధత్వం ఉన్నవారు, ఎదుగుతున్న క్రమంలో చూపు పోగొట్టుకున్నవారు, సగం చూపు ఉన్నవారు ఇలా అనేక మంది క్రికెట్ ఆడుతూ దేశానికి ట్రోఫీలు సైతం గెలుస్తున్నారు. మన ఇండియా బ్లైండ్ క్రికెట్ టీం ఈ అద్భుతాన్ని 4 సార్లు చేసి చూపించింది. ప్రపంచవ్యాప్తంగా బ్లైండ్ క్రికెట్ ఆడే టీములతో ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడి 4 సార్లు వరల్డ్ ఛాంపియన్స్ గా ఇండియా బ్లైండ్ క్రికెట్ టీం రికార్డు సృష్టించింది. అయినప్పటికీ బ్లైండ్ క్రికెట్ కు, ముఖ్యంగా ఇండియన్ బ్లైండ్ క్రికెటర్స్ కు సరైన గుర్తింపు రాకపోవడం కాస్త బాధ కలిగించే విషయం అనే చెప్పాలి. దీన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు బ్లైండ్ క్రికెట్ తో అనేక మంది వికలాంగుల్లో స్ఫూర్తిని నింపేందుకు మన ఇండియన్ బ్లైండ్ క్రికెట్ టీమ్ తో అమెరికాలో అడుగుపెట్టారు సుబుకోటా ఫౌండేషన్ చైర్మన్ సుబుకోటా. సమర్థన ట్రస్ట్, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇండియా ప్రోత్సాహంతో ఇండియా బ్లైండ్ క్రికెట్ టీం యుఎస్ టూర్ లో నూతన ఉత్తేజంతో అనేక మంది జీవితాల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో బిజీగా గడుపుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. న్యూయార్క్ లో పెట్టుబడుల కోసం పలు కంపెనీల యాజమాన్యంతో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా టూర్ లో ఉన్న బ్లైండ్ క్రికెట్ టీమ్ ను సీఎం రేవంత్ రెడ్డి కలుసుకున్నారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినప్పటికీ వారిలో ఏదో సాధించాలి అన్న పట్టుదల ఉందని రేవంత్ అన్నారు. జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్ప బలంతో మనం ఉండటం ప్రధానమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ న్యూయార్క్ నగరంలో ఉన్న భారత అంధుల క్రికెట్ జట్టు క్రీడాకారులను కలుసుకున్నారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్ వారికి అన్ని విధాలా తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఇండియా బ్లైండ్ క్రికెట్ టీమ్ ను కలుసుకున్న సందర్భంగా తనకు లభించిన ఒక అమూల్యమైన అవకాశంగా భావిస్తున్నానని రేవంత్ అన్నారు. వారితో ఆప్యాయంగా కొద్దిసేపు ముచ్చటించారు. జీవితంలో ఎలాంటి సవాళ్లైనా ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని వారి నుంచి నేర్చుకోగలమన్నారు. వారిలోని స్ఫూర్తిని అభినందిస్తూ వారికి రేవంత్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు తమ శక్తి వంచనలు కృషి చేసి వారిని ప్రోత్సహిస్తున్న క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇండియా, సమర్థన ట్రస్ట్, సుబుకోటా ఫౌండేషన్ యాజమాన్యాన్ని సీఎం రేవంత్ అభినందించారు. ఇండియా బ్లైండ్ క్రికెట్ టీమ్ కు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని రేవంత్ భరోసా ఇచ్చారు. మంచి ఉద్దేశంతో తలపెట్టిన ఈ ఇండియా బ్లైండ్ క్రికెట్ యుఎస్ టూర్ విజయవంతం కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.